నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎగతాళి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ముహూర్తాన నువ్వు నా కొడుకు జీవితంలో అడుగు పెట్టావో అప్పుడే వాడి జీవితం అంతా నాశనం అయిపోయింది. నిన్ను నేను ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చిన టైము అస్సలు బాగోలేదు. నీతో పెళ్ళయ్యాక నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. నీ ఇలాంటి నష్టజాతకురాల్ని నేనెక్కడా చూడలేదు. నీ దరిద్రం మొత్తం నువ్వు మా కొడుకు కంటించేశావు. అంతేకాకుండా నీకు ఏ పని చేత కాదు. పెద్ద సోమరిపోతువి, ఇంకా పని దొంగవి. నీ అందవిహీనమైన మొహం చూస్తే ఎవ్వరికైనా అసహ్యం కలుగుతుంది. నీ దరిద్రమే నీ కడుపులోని బిడ్డకు కూడా అంటుకుని ఉండుంటుంది. ఆ బిడ్డని కడుపులో పడిన వేళా విశేషం అసలు ఏమీ బాగోలేదు. దానివల్లే మనకి నష్టం తప్ప లాభం కూడా రావడం లేదు అని అత్తగారు రమ్యని తిడుతూ ఉంటే రమ్య సుమలత గారి మాటలకి కన్నీళ్లతో తలదించుకుని నుంచునుంది. రమ్య ఇప్పుడు తల్లి కాబోతుంది. తను తల్లి కాబోతుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి పదే పదే సుమలత గారు, నీ కడుపులో బిడ్డ జాతకం అస్సలు బాగోలేదు. ఆ బిడ్డ నీ కడుపులో పడ్డ వేళా విశేషం అన్ని చెడు శకునాలే జరుగుతున్నాయి అంటూ మాటి మాటికి అంటూనే ఉన్నారు. చాలా రోజులుగా రమ్యకు ఆ ఇంట్లో ప్రతి అవమానాన్ని, నిందని, సూటిపోటి మాటలని భరించడం అలవాటైపోయింది. మెల్లమెల్లగా తను అలాంటి మాటలన్నింటినీ భరించే శక్తిని పొందుకుంది. రోజు అదే విధంగా అత్తగారి తిట్లతో, చీదరింపులతో, చీత్కారాలతో గడిచిపోతూ ఉంది. అకస్మాత్తుగా ఒకరోజు రమ్య తల్లి శాంతమ్మ రమ్య దగ్గరకు వచ్చింది. ఆ ఇంట్లో రమ్యని తన అత్తగారు అసహించుకోవడం, నోటికొచ్చినట్టుగా మాట్లాడడం చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. వెంటనే రమ్య తన తల్లికి సర్ది చెప్పడం మొదలుపెట్టింది. వెంటనే శాంతమ్మ తన కూతుర్ని కౌగిలించుకొని, ఏం జరిగిందమ్మా అసలు? ఎందుకు మీ అత్తగారు నీతో ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ అడిగింది. రమ్య ఎలాంటి సమాధానము చెప్పకముందే శాంతమ్మ రమ్య కాలుని ముందుకు జరిపి కాలుకున్న కట్టును తీసి చూసింది. ఆ కట్టుని విప్పుతూ ఉన్నప్పుడు రమ్య నొప్పితో పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి రమ్యని అందరూ హేళనగానే చూసేవారు. చిన్నప్పటి నుంచి రమ్య కాలు లేని అవిటిదేమీ కాదు. కాకపోతే అందవిహీనంగా ఉంటుంది. నల్లగా, చూడ్డానికి చండాలంగా కనిపిస్తుంది. చూసే వాళ్ళందరూ తనను అసహించుకుంటారు. కానీ శాంతమ్మ మాత్రం తను అందంగా లేదని, ఆ కారణంగా తననెప్పుడూ తక్కువ చేసి చూడలేదు. ఏ కన్న తల్లికైనా బిడ్డ సహజంగానే అందంగా కనిపిస్తుంది కదా. శాంతమ్మ రమ్యతో, అమ్మ రమ్య, ఈ ప్రజలు పై పై మెరుగులనే చూస్తారు. ఆ భగవంతుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని చూసే మనిషిని మనకు ఖచ్చితంగా పరిచయం చేస్తాడు అంటూ రమ్యకు ధైర్యం చెబుతూ ఉండేది. తల్లి మాటలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేది రమ్య. చిన్నతనంలోనే రమ్య తండ్రి చనిపోయారు. శాంతమ్మ భర్త మరణంతో చాలా కృంగిపోయింది. ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. అంత చిన్న వయసులోనే రమ్య చాలా విషయాలు చూడవలసి వచ్చింది. తల్లి ఆపుకోలేని దుఃఖంతో ఏడవడం చూసింది. ఎందుకంటే తన తండ్రి బ్రతికున్నప్పుడు తన తల్లి కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లని ఆయన అనుమతించలేదు. శాంతమ్మని ఆమె భర్త చాలా సంతోషంగా ఉంచేవాడు. కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పకుండానే శాంతమ్మ భర్త శాంతమ్మను విడిచిపెట్టి మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఆయనకి గుండెపోటు రావడంతో అందర్నీ అర్ధాంతరంగా విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా శాంతమ్మ ఇంకా రమ్యల జీవితంలోకి ఇబ్బందులు రావడం ప్రారంభించాయి. మొదటిసారిగా రమ్య తన తల్లి ఏడవడం చూసి రమ్యకి చాలా బాధగా అనిపించింది. తన హృదయంలో తనకి తన తండ్రి గుర్తుకొస్తున్నాడు. రమ్య తండ్రి చాలా కష్టపడి పనిచేసి కూతురు, భార్య ప్రతి కోరికను తీర్చడానికి ప్రయత్నించేవారు. ఆయన అంత ధనవంతుడు కాకపోయినా సరే భార్యా బిడ్డల కోసమే ఆయన కష్టపడుతూ ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత రమ్య జీవితంలో చాలా మార్పులు జరిగాయి. వాళ్ల రోజులు దిగజారిపోయాయి. చిన్నప్పుడు తండ్రి బ్రతుకున్నప్పుడు తనకు జీవితంలో ఏ లోటు లేదు, ఏ కొరత తెలియనివ్వలేదాయన. కానీ తండ్రి చనిపోయిన తర్వాత తన లోపాలన్నింటినీ అందరూ ఎత్తి చూపడం మొదలుపెట్టారు. ఇప్పుడు రమ్య జీవితంలో, శాంతమ్మ జీవితంలో చాలా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబం మీదొచ్చి పడ్డాయి. దాంతో రమ్య తల్లి శాంతమ్మ ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించింది.
దాని ద్వారా ఎంతో కొంత డబ్బు సంపాదించొచ్చు కదా. మరి కొంతమంది మహిళలు కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవారు. రమ్య తను కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తానని, తనని కూడా ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళమని శాంతమ్మని అడుగుతూ ఉండేది. కానీ ఆ ఫ్యాక్టరీ వాతావరణం చూసినప్పుడు శాంతమ్మకి చాలా భయంగా అనిపించేది. ఎందుకంటే అక్కడ చెడు దృష్టితో కొంతమంది శాంతమ్మను చూస్తూ ఉండేవారు. అందుకే రమ్యని అక్కడికి తీసుకెళ్ళడానికి ఆవిడ అస్సలు ఒప్పుకోలేదు. ఎంత కష్టమైనా సరే రమ్యని బాగా చదివించాలని, భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు తను పడకుండా చూడాలని శాంతమ్మ అనుకోవడం మొదలుపెట్టింది. చాలా కష్టపడి రమ్యకు కడుపు నిండా తిండి పెట్టడమే కాకుండా స్కూల్లో కూడా చేర్పించింది. రమ్య కూడా చాలా బాగా చదివేది. 10వ తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత ఎంత కష్టమైనా సరే శాంతమ్మ రమ్యని ఇంటర్ కాలేజీలో చేర్పించింది. రమ్య ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులతో పాస్ అయింది. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత తనని కాలేజీలో చేర్పించడానికి ఫ్యాక్టరీ యజమాని దగ్గర శాంతమ్మ కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. నెల నెల జీతం నుంచి ఆ కొంత డబ్బుని అప్పుగా తీరుస్తాను అని చెప్పింది. ఆ తర్వాత రమ్య కాలేజీలో జాయిన్ అయ్యింది. రమ్య కోసం శాంతమ్మ తన జీవితం అంతా కష్టపడి పనిచేస్తూనే ఉంది. కానీ రమ్య ఎప్పుడూ శాంతమ్మకి సమస్యగానే ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల మహిళలందరూ మళ్ళీ మళ్ళీ శాంతమ్మతో, నీ కూతురు ఇప్పుడిప్పుడే పెరిగి పెద్దదవుతుంది, తను చాలా నల్లగా ఉంటుంది, ఎంత చదివిస్తే మాత్రం ఏం లాభం, తన నా తర్వాత ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ చెబుతూ ఉండేవారు. శాంతమ్మ ఆ మాటలు వినడానికి చాలా బాధపడుతూ ఉండేది. చుట్టుపక్కల ప్రజలందరూ ఎప్పుడూ రమ్య విషయంలో శాంతమ్మని ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానము చెప్పినా ఉపయోగం లేదని శాంతమ్మ మౌనంగా ఉండేది. ఆవిడ ఎప్పుడూ నిశ్శబ్దాన్ని ఎంచుకునేది. ఎందుకంటే మన విజయమే ఎదుటి వాళ్ళకి నిజమైన సమాధానాన్ని ఇస్తుందని తను నమ్మేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రమ్య ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తన అత్తయ్య, మామయ్య శాంతమ్మతో మాట్లాడడానికొచ్చారు. తండ్రి చనిపోయి ఎన్నేళ్ళవుతున్నా ఏ సంతోషంలోనూ, ఏ దుఃఖంలోనూ ఏ బంధువులు వాళ్ళకి తోడుగా నిలబడలేదు. ఇప్పుడు అత్తయ్య, మామయ్య ఎందుకొచ్చారో రమ్యకు అర్థం కాలేదు. చూస్తూ ఉంటే అంతా వింతగా అనిపించింది. అత్తయ్య శకుంతల గారు కూడా, ఈ పెళ్లికి ఒప్పుకో వదినా, మీ కూతురు జీవితాంతం కూర్చుని తింటుంది. అంతేకాకుండా రమ్య అంత అందంగా ఉండదు కదా, తనను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. తండ్రి లేని పిల్ల బయటెక్కడో వేరే వాళ్ళకిచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే కన్నా మనలో మనం ప్రతి విషయానికి సర్దుకుంటాం కదా. మేమైతే తనని కడుపులో పెట్టుకుని చూసుకుంటాము. మా ఇంట్లో అయితే తను ప్రశాంతంగా బ్రతకగలుగుతుంది అని మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు శాంతమ్మ ముఖం విచారంగా ఉంది. ఆవిడ నోరు తెరిచి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆవిడ చాలా ఆలోచిస్తూ ఉంది. ఏం చెయ్యాలో కూడా ఆవిడకు అర్థం కావడం లేదు. తన తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రమ్యకు కూడా అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి రమ్య, తన తల్లి ఒకరికొకరుగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. తను స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా తనతో చాలా మంది చదువుకుంటూ ఉండేవారు. కానీ ఎవ్వరూ తనతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు. తన మొహం చూసిన తర్వాత తన నుంచి అందరూ దూరంగా పారిపోయేవారు. చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా ఇరుగు పొరుగు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండడం చూసేది రమ్య. కానీ ఏ ఒక్కరూ కూడా రమ్యతో ఆడుకునేవారు కాదు. తన నుంచి దూరంగా పారిపోయేవారు. ఎప్పుడైనా ఎవరితో అయినా ఆడుకోవాలని రమ్య ఆశపడినప్పుడు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు మాతో ఆడొద్దు అంటూ చెప్పేవారు. చాలా సంవత్సరాలుగా అందరూ తనని ఎగతాళి చేసేవారు, అసహ్యంగా చూసేవారు. ఈ విషయాలన్నీ రమ్య తన తల్లితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శాంతమ్మ తన కూతురికి చాలా ధైర్యం చెప్పేది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి, నీ చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టు, బాగా చదువుకుని నువ్వు గొప్పదానివైతే నీ విజయము, నీ కృషి ప్రతి ఒక్కరిని నిశ్శబ్దంగా చేస్తుంది, ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది అని ధైర్యం చెబుతూ ఉండేవారు శాంతమ్మ. ఒకరోజు రమ్య తన తల్లితో కలిసి మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెలిసిన ఆంటీ ఒక ఆవిడ కనిపించారు. మీ అమ్మాయి ఇప్పుడు చిన్నగా ఉంది, కానీ తను పెద్దదైతే నీకు చాలా సమస్యలు వస్తాయి, తనని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు, తన రంగు రూపం మంచిగా లేవు, అంతేకాకుండా తను లావుగా కూడా ఉంది, అందువల్ల తను ఎవ్వరికీ నచ్చదు,
అని మాట్లాడుతూ ఉన్నప్పుడు శాంతమ్మ, మీరు నా కూతురు గురించి అలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పింది. వెంటనే ఆవిడ, నేనేం తప్పుగా మాట్లాడాను? మామూలుగా అయితే ఎవ్వరూ నీ కూతుర్ని చేసుకోరు. ఏ బిచ్చగాడికో ఏ అనామకుడికో ఇచ్చి నీ కూతురు పెళ్లి జరిపించాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు రమ్య కళ్ళల్లోకి కన్నీళ్లొస్తున్నాయి. తన తల్లి శాంతమ్మ కూడా మౌనంగా ఉంది. లోపలే రమ్య, నేను ఎలాగైనా సరే ఈ ప్రపంచం ముందు నన్ను నేను నిరూపించుకుంటాను. అందరూ నన్ను గుర్తించేలా చేసుకుంటాను. నా ప్రతి బలహీనతను పక్కన పెట్టి ప్రపంచంలో బలమైన వ్యక్తిగా మారతాను అని తనలో తానే అనుకుంది. రమ్య ఆ రోజు రాత్రి కూడా ఆ విషయం గురించి తన తల్లితో మాట్లాడుతూ చాలా ఇబ్బంది పడి ఏడ్చింది. శాంతమ్మ కూడా రమ్యకు చాలా ధైర్యం చెప్పింది. నువ్వు తీసుకునే నిర్ణయం చాలా ఉత్తమమైందమ్మా. నువ్వేంటో ఈ ప్రపంచానికి చూపించు, కష్టపడి చదువు అంటూ కూతుర్ని ఎంకరేజ్ చేసింది శాంతమ్మ. ఆ క్షణం జీవితంలో ప్రతిదీ మారబోతోందని, ఎలాగైనా సరే తన జీవితాన్ని మార్చుకోవాలని, ఎవ్వరికన్నా తను తక్కువ కాదని చూపించాలని రమ్య నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి తన చదువు మీద పూర్తి శ్రద్ధ వహించాలని నిర్ణయించుకుంది. తను మునుపటి కంటే కూడా ఎక్కువగా కష్టపడి చదవడం ప్రారంభించింది. సమయాన్ని వృధా పోనీయకుండా చాలా కష్టపడి చదివింది. రమ్య పరీక్షలన్నీ బాగా రాసింది. తన కృషి, పట్టుదల ఏదో ఒక రోజు తన భవిష్యత్తును మారుస్తుందని రమ్య కలలు కనడం మొదలుపెట్టింది. విశ్రాంతి లేకుండా తను పగలు రాత్రి కష్టపడి చదివింది. తను పరీక్షలన్నీ పాస్ అయ్యింది. అంతేకాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా ఒక పెద్ద కంపెనీలో రమ్యకు ఉద్యోగం వచ్చింది. ఆ క్షణం తన కలలన్నీ నిజమైనట్టు రమ్య ఫీల్ అయింది. ఇప్పటి వరకు తను పేదరికం కారణంగా, తన రంగు కారణంగా అందరూ ఎగతాళి చేసిన ఒక అమ్మాయి ఇప్పుడు తన జీవితంలో విజయం సాధించింది. ఇప్పుడు తను సమర్థవంతమైన, కష్టపడి పనిచేసే అమ్మాయిగా మారింది. తన మొదటి జీతం అందుకున్నప్పుడు రమ్య ఆనందానికి అవధులే లేవు. తను నేరుగా ఇంటికి చేరుకుంది. తన మొదటి జీతాన్ని తన తల్లి చేతుల్లో పెట్టి తల్లి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అమ్మా, ఈ రోజు నీ కూతురు ప్రయోజకురాలయ్యింది. మంచి ఉద్యోగం సంపాదించింది. మంచి జీతం కూడా సంపాదిస్తుంది. ఇక నువ్వు ఇన్ని రోజులు నా కోసం కష్టపడింది చాలు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ చాలా సంతోషంగా చెప్పింది రమ్య. శాంతమ్మ ఎన్నో ఏళ్లుగా తను ఉద్యోగం చేస్తూ ఇంటిని, కూతుర్ని చూసుకుంటూ చాలా అలసిపోయింది. ఇప్పుడు తన కూతురు జీవితం తన చేతుల్లోకి రాగానే, తన కూతురు తనని విశ్రాంతి తీసుకోమని మాట్లాడుతూ ఉండగానే తన కళ్ళు ఆనందంతో తేమగా మారాయి. అప్పుడు శాంతమ్మ తన కూతుర్ని చూస్తూ, అమ్మ రమ్య, నీ గురించి నేను చాలా గర్వపడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు ఎంతో గొప్ప ప్రయోజకురాలైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు తన ముఖంలోకి కొత్త రంగులొచ్చాయి. అంతేకాకుండా తనని ఎగతాళి చేసిన, అవమానించిన వాళ్ళందరికీ రమ్య మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరింది అని, తను బాగా సంపాదించడం ప్రారంభించింది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నారు. ఇప్పుడు రమ్య కష్టపడి పనిచేయడంతో తమ ఇంటి పరిస్థితులన్నీ మెరుగుపడ్డాయి. కానీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు మాత్రం ఆగలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు శాంతమ్మ దగ్గరకొచ్చి, నీ కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో ఇలా ఉద్యోగం చేయించడానికి పంపించడం ఏమిటి? ఇలా మగరాయుళ్లాగా ఆడపిల్లల్ని ఊరు మీద తిప్పితే రేపు తనని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు శాంతమ్మ వాళ్ళందరితో, నా కూతురు మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు. నా కూతురు చాలా మంచిది, ఇంకా తెలివైనది అంటూ వాళ్ళకి సమాధానం చెబుతూ ఉండేది. రోజులు గడిచిపోతున్నాయి. క్రమక్రమంగా రమ్య ఉద్యోగంలో విజయవంతం అవుతూ వస్తుంది. రమ్య తన ఇంట్లో కొత్త కొత్త ఫర్నిచర్ని కూడా ఆర్డర్ చేసింది. తను కష్టపడి సంపాదించిన డబ్బులతో తన తల్లికి కావలసిన అన్ని వస్తువుల్ని కొనిస్తూ వచ్చింది రమ్య. తమ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మెరుగయ్యాయి. అంతేకాకుండా రమ్య తమ ఇంట్లో పనిచేయడానికి ఒక పని మనిషిని కూడా పెట్టుకుంది. ఎందుకంటే తన తల్లి ఇన్ని రోజులు చాలా పని చేసి చేసి అలసిపోవడం వల్ల ఇప్పుడు పనిచేసే ఓపిక పూర్తిగా నశించిపోయింది. అందుకే తల్లికి విశ్రాంతినివ్వడం కోసం రమ్య అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఇప్పుడు రమ్య ఉద్యోగం చేస్తుంది, మంచిగా సంపాదిస్తుంది. కాబట్టే రమ్య వాళ్ళ మామయ్య రమ్యని సంబంధం అడగడం కోసం రమ్య వాళ్ళ ఇంటికొచ్చాడు. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు.
రమ్య చాలా జీతం సంపాదించడంతో రమ్యని వెతుక్కుంటూ వాళ్ళొచ్చారు. ఇప్పుడు శాంతమ్మ తన కూతురు కోసం వెతుక్కుంటూ ఈ సంబంధం వచ్చిందని, ఇప్పుడు తను చాలా అదృష్టవంతురాలని, వాళ్ళ కుటుంబం చాలా మంచిదని, ఆ కుటుంబంలో తననిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఇంతకు ముందంతా ప్రజలందరూ రమ్యని తన రంగు కారణంగా, రూపం కారణంగా ఎగతాళి చేస్తూ అవమానిస్తూ ఉండేవారు. మీ అమ్మాయి లావుగా, నల్లగా ఉంటుంది. ఎవ్వరూ మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరిష్టపడతారు అని అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ రమ్యకొచ్చిన ఈ సంబంధం చూసి ఆశ్చర్యపోయారు. దాంతో శాంతమ్మ కూడా ఆ సంబంధానికి సంతోషంగా అంగీకరించింది. ఎందుకంటే ఆ సంబంధం తిరస్కరించడానికి ఆవిడ దగ్గర ఎలాంటి కారణమూ లేదు. స్వయంగా తెలిసిన వాళ్ళు తమ ఇల్లు వెతుక్కుంటూ సంబంధం అడగడం కోసం వచ్చారు. తెలిసిన వాళ్ళింట్లో అయితే రమ్య కూడా సుఖపడుతుంది అని శాంతమ్మ అనుకున్నారు. రమ్యకు కూడా ఈ సంబంధం చేసుకోవడం సంతోషంగానే ఉంది. తనకసలు పెళ్ళవుతుందని, ఎవరైనా తనని పెళ్లి చేసుకుంటారని రమ్య అస్సలు ఊహించలేదు. ఇప్పుడు రమ్యలో ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. చుట్టుపక్కల ప్రజలందరూ చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ ఉంటే తనకిక జీవితంలోనే పెళ్లి కాదని, ఇక జీవితాంతం తను ఒంటరిగానే ఉండిపోవాలని తను చిన్నప్పటి నుంచి భావిస్తూ ఉండేది. తను ఎప్పటికీ తన తల్లికి మద్దతుగా ఉండాలని, తల్లితో పాటే ఉండాలని కోరుకునేది. అదే విషయం ఇంతకుముందు శాంతమ్మతో చెప్పినప్పుడు శాంతమ్మ కూడా రమ్యతో, అమ్మ రమ్య, నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. నేనెన్ని రోజులుంటానో నాకే తెలీదు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఒంటరిదానివైపోతావు. నువ్వు పెళ్లి చేసుకుంటే అందరికీ మంచిది అని చెప్పినప్పుడు రమ్య కూడా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించింది. ఆ తరువాత ఈ సంబంధం వచ్చింది. శాంతమ్మ చాలా సంతోషంగా, అమ్మ రమ్య, ఇన్ని రోజులు నీ సహనానికి ఆ భగవంతుడు నీకింత మంచి సంబంధం పంపించాడు. నువ్వు సంతోషంగా నీ అత్తమామల ఇంట్లో అడుగుపెట్టు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. నా ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి అంటూ రమ్యని ఆశీర్వదించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో రమ్య పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. రమ్య పెళ్లి కూతుర్లా రెడీ అయ్యింది. ఆ పెళ్లిలో కూడా చాలా మంది రమ్యను చూసి నవ్వుకున్నారు, హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి కూడా చేశారు. వాళ్ళ మాటలు రమ్యకు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయి పెళ్లి కూతుర్ని చూస్తూ ఉంటే పెళ్లి కూతురులాగానే అనిపించడం లేదు. ఆ మొహంలో పెళ్లి కళే కనిపించడం లేదు. చాలా అందవిహీనంగా ఉంది ఆ అమ్మాయి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. తన శరీరం ఎలా ఉన్నా, తన ముఖం అందవిహీనంగా ఉన్నా, తన భర్త తనని ఇష్టపడుతున్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అయింది రమ్య. అంతేకాకుండా వాళ్ళింటికి సంబంధం అడగడానికి వచ్చినప్పుడు రమ్య వాళ్ళ అత్తయ్య తెలివైన, సమర్థవంతమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలని తమ కొడుకు కోరుకుంటున్నాడని, అందాందేముంది, అందం అంత ముఖ్యమైన విషయమేమీ కాదని, ఆత్మ సౌందర్యమే తమ కొడుకుకి ముఖ్యమని మొదటిసారి చూసినప్పటి నుంచి రమ్యని తమ కొడుకు అజయ్ చాలా ఇష్టపడుతున్నాడని ఆవిడ తన మాటల్లో స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు వినడానికి రమ్య చాలా ఇష్టపడింది. చాలా సంతోషంగా ఉంది తనకి. పెళ్లి కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. రమ్య అత్తగారింట్లో మొదటిసారిగా అడుగుపెట్టింది. రమ్య మనసంతా చాలా ఆందోళనగా ఉంది. తన తల్లిని విడిచిపెట్టి తన అత్తామామల ఇంటికి వెళ్ళాలి అంటే తన మనసంతా ఏదో తెలియని బాధ మెలిపెడుతూ ఉంది. వెంటనే శాంతమ్మ, అమ్మ రమ్య, నువ్వు నా గురించి ఆలోచించొద్దు. మన ఇంట్లో 2 గదులున్నాయి కదా, నేనొక గదిని ఎవరో ఒకరికి అద్దెకిస్తాను. ప్రతి నెల అద్దె డబ్బులు కూడా పొందుతాను. పక్క గదిలో ఉండేవాళ్ళు నాకు కూడా కాస్త తోడుగా ఉంటారు, సహాయం చేస్తారు. వాళ్ళుండడం వల్ల నాకిక ఒంటరితనం ఉండదు అంటూ రమ్యకి ధైర్యం చెప్పింది. రమ్య తల్లిని విడిచిపెట్టి వెళుతున్న బాధనంతా దిగమింగి తన కొత్త జీవితం కోసం ఎన్నో కలలు కంటూ సంతోషంగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. రమ్య భర్త అజయ్ తన ప్రేమని హృదయపూర్వకంగా రమ్యకి వ్యక్తం చేశాడు. రమ్యతో డైరెక్ట్ గానే, నాకు అందం మీద అంత ఇంట్రెస్ట్ లేదు, బాగా చదువుకున్న తెలివితేటలు గల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే నేను అనుకున్నాను, అంతే తప్ప అందం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు అని రమ్యతో చెప్పినప్పుడు రమ్య అజయ్ చాలా అందంగా ఉన్నాడని, తన ముఖంలాగానే తన మనసు కూడా చాలా అందంగా ఉంది అని భావించింది.
ఆ రోజు రమ్యకి ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆనందాన్ని తను తిరిగి పొందినట్టుగా అనిపించింది. అజయ్ రమ్యని చాలా బాగా చూసుకునేవాడు. అంతేకాకుండా చాలా ప్రేమించేవాడు. అతి తక్కువ రోజుల్లోనే చాలా మంచి భాగస్వామి తను అని నిరూపించుకున్నాడు అజయ్. మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. మొదట్లో అత్తామామల ఇంట్లో వాళ్ళందరూ రమ్యతో చాలా బాగుండేవాళ్ళు. పెళ్లి జరిగి 1 నెల గడిచేసరికి రమ్య వాళ్ళ అత్తగారు రమ్య దగ్గరకొచ్చి, అమ్మ రమ్య, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఉద్యోగంతో పాటు ఈ ఇంటికి కోడలిగా ఈ ఇంటి బాధ్యతలను కూడా నువ్వు నిర్వహించాల్సి ఉంటుంది అని చెప్పి ఇంట్లోని చిన్న పెద్ద పనులన్నీ కూడా రమ్య నెత్తి మీద పెట్టేశారు. ప్రతి పని చేసేటప్పుడు ఈ పని కూడా నేర్పించలేదా మీ అమ్మ నీకు? ఆడపిల్లలకి ఇంట్లో పనులన్నీ తెలిసుండాలి, ఇవి కూడా తెలియదా నీకు? అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ రమ్య మాత్రం మౌనంగా ఉండేది. అప్పటి వరకు ఎంతో ప్రేమని చూపించిన అత్తగారు ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయిందో రమ్యకు అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి రమ్య తన భర్తతో చెప్పినప్పుడు, ఇప్పుడు మనకి కొత్తగా పెళ్ళయింది కదా, మనం మన బంధాన్ని ఆస్వాదించాలి, అంతే తప్ప మిగతా విషయాల గురించి ఆలోచించకూడదు. ఆ విషయాలన్నీ వదిలేసి నువ్వు సంతోషంగా ఉండు అంటూ చెప్పాడు. ఎప్పుడూ రమ్య అత్తగారు రమ్య వెనకాలే తిరుగుతూ తను చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉండేవారు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన దగ్గర నుంచి రమ్యకు ఒక్క క్షణం కూడా తీరుకుండేది కాదు. రమ్య ఆడపడుచు సుమ కాలేజీకి వెళ్లేది. కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి హాయిగా తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. నేను చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ చెబుతూ ఉండేది. కానీ సుమ చదువుకోదని రమ్యకి బాగా తెలుసు. చదువుకునే సాకుతో ఎవరో ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది రమ్య. రమ్య ఒకరోజు తన సొంత కళ్ళతో సుమ వేరే అబ్బాయితో ఫోన్లో మాట్లాడడం చూసింది. అప్పుడే సుమతో, సుమా, నువ్వు చేసే పని అస్సలు సరైంది కాదు, నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు అని అడిగినప్పుడు సుమ చాలా భయపడిపోయి రమ్య చేతులు పట్టుకొని, వదినా, నువ్వు ఎవ్వరితోనూ ఈ విషయం చెప్పొద్దు అని ఏడుస్తూ ఉన్నప్పుడు రమ్య, ఈ విషయం నేను ఎవ్వరితోనూ చెప్పను అని సుమకి మాట ఇచ్చింది. అప్పుడు రమ్య సుమతో, నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు తనని నిజంగా ప్రేమిస్తే తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఇంట్లో మాట్లాడి అందరినీ ఒప్పించు అని చెప్పింది. కానీ అలా సుమకి హితబోధ చేసి తను చాలా పెద్ద తప్పు చేసిందని తర్వాత గాని తనకు అర్థం కాలేదు. సుమ 2-3 రోజుల తర్వాత ఆ విషయంలో రమ్య దగ్గర చాలా ప్రతీకారం తీర్చుకుంది. ఆ రోజు సుమ రమ్యతో, వదినా, నేను నా స్నేహితుల్ని కలవడానికి వెళుతున్నాను, నువ్వు కూడా నాతో రమ్మని అడిగినప్పుడు రమ్య, నాకు రావడానికి వీలు కుదరదు, నాకు ఇంట్లో చాలా పనుంది, నేను రాలేను అని చెప్పినప్పుడు సుమ రమ్యని చాలా బలవంతం చేసింది. ఇద్దరూ కలిసి చాలా దూరం వెళ్ళిన తర్వాత సుమ రమ్యని ఒక చిన్న ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే సుమ, నువ్వు ఇక్కడే కూర్చోమని చెప్పి రమ్యతో చెప్పి, ఇప్పుడే నేను నా స్నేహితుల్ని పిలుచుకొస్తాను అంటూ చెప్పి వెళ్ళింది. రమ్య అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంది. సుమ లోపలి గదిలోకి వెళ్ళింది. అకస్మాత్తుగా అదే సమయంలో లోపల ఎవరో అబ్బాయి ఉన్నట్టుగా, తనతో సుమ మాట్లాడుతున్నట్టుగా రమ్య కనిపించింది. అప్పుడు సుమ కాసేపటి తర్వాత ఒక అబ్బాయితో బయటకొచ్చింది. ఆమె ఇంటి తలుపులు మూసివేసినప్పుడు రమ్య చాలా భయపడిపోయింది. లేచి నిలబడింది. వెంటనే సుమ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది. రమ్య వెంటనే, సుమా, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు అని అడగగానే రమ్య తన స్నేహితుడు వికాస్తో, తను నా వదిన, నీ కోసమే తనని ఇక్కడికి తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వు నీ పనిని త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత తనని ఇంటికి పంపించేసేయి, ఇప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు రమ్య కాళ్ళ కింద నుంచి నేల జారిపోయింది. సుమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ అబ్బాయి ఎవరు అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది రమ్య. అప్పుడు సుమ రమ్య దగ్గరకొచ్చి తన జుట్టు పట్టుకొని, నువ్వు అరవాల్సిన అవసరం ఏమీ లేదు, ఇతను నా స్నేహితుడు, తన పేరు వికాస్, ఆ అమ్మాయిల అందాన్ని ఆస్వాదించడం తనకి చాలా ఇష్టం అని చెబుతూ ఉన్నప్పుడు రమ్య కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. వెంటనే సుమ, వదినా, నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు, నేను నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు నువ్వు తొందరగానే ఈ ఇంటికొచ్చిన అతి తక్కువ రోజుల్లోనే పట్టేసుకున్నావు, నేను ఎప్పటికీ నిన్ను నమ్మలేను, నువ్వు మా అన్నయ్యకి ఎప్పుడైనా ఈ విషయం గురించి చెప్పేయొచ్చు, కాబట్టి నీ నోరు మూయించడానికి నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, నాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి నువ్వు ఎప్పుడూ ప్రయత్నించొద్దు అంటూ రమ్యని గట్టిగా నెట్టి నేల మీద పడేసింది.
వెంటనే సుమ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది. వెంటనే రమ్య సుమని పక్కకి నెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి, తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. వికాస్ తనని బలవంతం చేయడానికి, తనకి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఇప్పుడు ఏం జరగబోతోందో అన్న భయంతో రమ్య వికాస్ని గట్టిగా నెట్టింది. వికాస్ అక్కడున్న ఒక టేబుల్ మీద పడిపోయాడు. వెంటనే రమ్య గబగబా తలుపులు తెరిచింది. అక్కడి నుంచి రమ్య తప్పించుకోగలిగింది. పారిపోతూ పారిపోతూ ఎదురుగా ఉన్న రోడ్డు వైపుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. పరిగెత్తుతూ పరిగెత్తుతూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద కారు తన ముందుకొచ్చి ఆగింది. తను నేల మీద పడిపోయిన వెంటనే కారు చక్రాలు తన కాళ్ళ మీదకి ఎక్కేశాయి. రమ్య బిగ్గరగా అరిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో రమ్యకి స్పృహ లేదు. కానీ చాలా మంది మాటలు అటు ఇటు వినిపిస్తూ ఉన్నాయి. పాపం ఈ అమ్మాయి, చాలా దెబ్బలు తగిలాయి తనకి అన్న మాటలు వినిపిస్తున్నాయి. రమ్య స్పృహలోకి వచ్చినప్పుడు తను హాస్పిటల్ బెడ్ మీద ఉంది. తన శరీరాన్ని కదిలించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ తను తన శరీరాన్ని కదిలించలేకపోయింది. అదే సమయంలో తను తన భర్త అజయ్ రూమ్ లోకి రావడం గమనించింది. అజయ్ రూమ్ లోపలికి వచ్చినప్పుడు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇదంతా ఎలా జరిగింది, నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి అంటూ అడిగినప్పుడు తను తన విషయంలో సుమ చేసిన పనులన్నింటి గురించి గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ తను ఎవ్వరి ముందు నిజం చెప్పలేకపోయింది. తను తన భర్తతో ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకోలేదు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో తనే స్వయంగా తెలుసుకోవాలి అని అనుకుంది. ఎవ్వరిని విశ్వసించకూడదని, ఎవ్వరిని నమ్మినా నమ్మక ద్రోహం చేస్తారని రమ్య అర్థం చేసుకుంది. అందుకే తను తన భర్తతో ఏమీ చెప్పలేదు. మౌనంగా ఏడుస్తూనే ఉంది. శాంతమ్మ రమ్యను కలవడానికి సాయంత్రం ఆస్పత్రికి వచ్చింది. అందరి దగ్గర ఒకటే ప్రశ్నలున్నాయి. ఎక్కడికి వెళ్ళావు, ఇలా ఎందుకు జరిగింది అని. ఆ ప్రమాదంలో రమ్య కాళ్ళల్లో ఒకటి పూర్తిగా దెబ్బతింది. రమ్య మునుపటిలాగా 2 కాళ్ళతో నడవడం చాలా కష్టమని, చాలా రోజులు ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ చెప్పినప్పుడు రమ్య తనకు అలా జరిగినందుకు ఏడవడం ప్రారంభించింది. కానీ తన అత్తగారు మాత్రం రమ్యనే నిందించడం ప్రారంభించారు. ఆవిడ మాటలు వింటూ ఉంటే రమ్య మానసిక పరిస్థితి కూడా క్షీణించింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే రమ్య అత్తగారు అందరి ముందు బిగ్గరగా అరుస్తూ, నా కొడుకు అదృష్టం ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. తన అదృష్టం చాలా చెడ్డది. అందుకే ఇలాంటి అమ్మాయి తన జీవితంలోకి వచ్చింది అంటూ మాట్లాడుతూ ఉంది. రమ్య మామగారు అత్తగారిని అడ్డుకున్నారు. కానీ ఆవిడ మాటలన్నీ రమ్య హృదయాన్ని చీల్చివేశాయి. సుమ ముఖంలో మాత్రం ఎలాంటి బాధ లేదు. తను ఇంకా ఇంకా నా గురించి ఎవరితో అయినా చెబితే నీకున్న కాస్త గౌరవం, మర్యాద కూడా నీకుంచను అంటూ రమ్యను బెదిరిస్తూ ఉంది. ఇప్పుడు రమ్య తన హృదయంలో చాలా బాధను అనుభవిస్తోంది. తర్వాత నుంచి తన జీవితంలో ఇంకా ఇంకా ఎక్కువ ఇబ్బందులు మొదలయ్యాయి. రమ్య భర్త అజయ్ రోజు ఉద్యోగానికి వెళ్ళేవాడు. రాత్రి మాత్రం భార్యతో మంచిగా సమయం గడిపేవాడు. అత్తగారు మాత్రం రమ్యని చాలా వేధించడం ప్రారంభించింది. ఎప్పుడు రమ్యని తిడుతూ ఉండేది. నువ్వు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేశావు. నా కొడుకు కోసమే అందంగా లేకపోయినా, చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నావని, చెప్పినట్టు పడుంటావని నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు ఉద్యోగం చేసి నా కొడుకుని హాయిగా కూర్చోబెట్టి పెడతావు అని అనుకున్నాను. కానీ నువ్వు పెద్ద సోమరిపోతులా ఉన్నావు. నువ్వే స్వయంగా ఉద్యోగం మానేసి కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తావు? ఎంతో మంచి, అందమైన, చదువుకున్న నా కొడుకు జీవితాన్ని నీతో నేను నాశనం అవ్వనివ్వను. నేను నిన్ను నా కొడుకు జీవితంలో నుంచి, ఈ ఇంటి నుంచి కూడా తొలగించేస్తాను అని చెప్పినప్పుడు రమ్య ముడుచుకున్న చేతులతో అత్తగారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంది. అత్తయ్య గారు, నేను ఉద్యోగం చేయాలని అనుకున్నాను. కానీ నేనేం చెయ్యాలి? ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉందనే కదా నేను ఉద్యోగం మానేశాను. ఇంతకు ముందు కూడా నేను ఉద్యోగం చేశాను కదా అంటూ ఏడుస్తూ చెప్పింది. రమ్య కన్నీళ్లు ఆవిడ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. భగవంతుడా, నువ్వు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చావు తండ్రి? ఇప్పుడు నేను అందరి అవమానాల్ని, చీత్కారాల్ని అనుభవించాల్సి వస్తుంది. అన్నింటినీ అనుభవించే ధైర్యం, సహనం నాకివ్వు దేవుడా అంటూ ప్రార్థిస్తూ ఉంది రమ్య. రమ్య అత్తగారు అజయ్ ఇంట్లో ఉన్నప్పుడు రోజంతా బాగానే ఉండేవారు. కానీ అజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి రమ్య జీవితాన్ని నరకంగా మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేది. తన కాలు విరిగిన కారణంగా ఇంటి పని చేయలేకపోయేది రమ్య.
కానీ బలవంతంగా అత్తగారు రమ్యతోనే తన నొప్పిని బాధని ఓర్చుకుని పనులన్నీ చేసేలా చేసేది. ఇంత అందవిహీనమైన అమ్మాయిని పగలు చూస్తే రాత్రి కలలోకొచ్చే కొరివిదెయ్యం లాంటి అమ్మాయిని మా ఇంటికి కోడలిగా చేసుకోవడమే ఎక్కువ. ఏదో ఉద్యోగం చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకొని ఫ్రీగా మేము తిండి పెట్టాల్సి వస్తుంది. డబ్బు ఎలాగూ సంపాదించలేకపోతున్నావు, కనీసం ఇంట్లో పనులన్నా చెయ్యమంటూ బలవంతం చేస్తూ ఉండేది. నీ కూతురు కారణంగానే నాకిలా జరిగింది. ఆ రోజు తన బలవంతం వల్లే నేను బయటకు వెళ్లాల్సొచ్చింది. తను ఒక అబ్బాయితో రోజు ఫోన్లో మాట్లాడుతుంది. ఆ విషయం గురించి మీకు చెప్తానేమోనని నా జీవితాన్ని ఇలా మార్చేసింది అని రమ్య అత్తగారితో చెబుతున్నప్పుడు శకుంతల గారు రమ్య చెంప మీద లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. ఆ దెబ్బకి రమ్య తల గోడ కొట్టుకుంది. నా కూతురు మీదే నువ్వు నిందలు ఆరోపిస్తున్నావా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నువ్వు నా కూతురు గురించి ఏం చెప్పినా నేను ఒక్క మాట కూడా వినను అంటూ ఆ రోజంతా తిడుతూనే ఉందావిడ. కొన్ని రోజులు గడిచేసరికి రమ్య గర్భవతి అయ్యిందని, అజయ్ బిడ్డకి తను తల్లిగా ఉండబోతోంది అన్న వార్త అందరికీ తెలిసింది. ఆ విషయంలో అజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. సుమ ఇంకా శకుంతల గారు ఆ విషయంలో అస్సలు సంతోషంగా లేరు. అయినా సరే అజయ్ ముందు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు. అజయ్ ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయిన తర్వాత రమ్యతో తన అత్తగారు, నువ్వు ఈ బిడ్డకి మా ఇంట్లో జన్మనివ్వడానికి వీల్లేదు, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి అబోర్షన్ చేయించేస్తాను అని చెప్పినప్పుడు రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అత్తయ్య గారు, ఈ బిడ్డ మీ వంశాంకురం, మీ కొడుకు రక్తం, ఈ బిడ్డని బ్రతకనివ్వను అని మీరు చెప్తున్నారా? అసలు మీ ప్రాబ్లం ఏంటి అని రమ్య అడుగుతూ ఉన్నప్పుడు శకుంతల గారు రమ్యతో, నువ్వు ఎంత అందవిహీనంగా ఉన్నా ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను మా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను. కానీ ఈరోజు పైసా సంపాదన లేకుండా ఉద్యోగం కూడా పోగొట్టుకుని నువ్వు మా మీద అదనపు భారంగా తయారయ్యావు. మా కొడుకుకి గొప్పింటి సంబంధాలు ఎన్నొచ్చినా నువ్వైతే ఉద్యోగం చేస్తున్నావని అణిగి మణిగి ఉంటావు అని అనుకుంటే ఇప్పుడు కాలు విరగొట్టుకుని అవిటి దానివయ్యి ఉద్యోగం కూడా పోగొట్టుకున్నావు. వెంటనే నా కొడుకుతో నీకు విడాకులు ఇప్పించేసి నా కొడుకుకి వేరే గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటూ మాట్లాడారు శకుంతల గారు. రమ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన భర్తతో ఈ విషయాలన్నీ చెబితే తన కడుపులో బిడ్డని చంపేస్తామని అత్తగారు బెదిరిస్తున్నారు. ఈ సమాజంలో మంచికి పోతే చెడే ఎదురవుతుంది అని తనకి మంచి చెప్పాలని చూస్తే సుమతను కాలిపోయేలా చేసిందన్న విషయం గుర్తొచ్చి అందుకే నోరు మూసుకుని ఉండడమే మంచిది అని రమ్య అనుకుంది. తన భర్తతో కూడా మాట్లాడితే ఊరుకోమని అత్తగారు ఆడపడుచు బెదిరించడంతో రమ్య మౌనంగా ఉండేది. అజయ్కి మాత్రం రమ్య తనని ఎందుకో దూరం పెడుతుందేమో అన్న అనుమానం వస్తూ ఉంది. ఆ అనుమానాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం సుమ ఒకరోజు అజయ్ టిఫిన్ చేస్తూ ఉన్న సమయంలో, అన్నయ్య నీకు ఈ విషయం తెలుసా? వదిన రాత్రంతా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా రూమ్లో కూర్చొని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అంటూ అబద్ధాలు చెప్పింది. అప్పటికే రమ్య తనని దూరం పెడుతున్నందుకు అనుమానంగా ఉన్న అజయ్ ఆ మాటలు నిజమే అని నమ్మాడు. అందుకే తన భార్య తనని దూరం పెడుతుందేమో అనుకున్నాడు. తన భర్త తనని అర్థం చేసుకుంటాడని, తన మీద చాలా నమ్మకంతో ఉంటాడని ఊహించిన రమ్యకి ఎదురు దెబ్బ తగిలింది. రమ్య తనతో నిజాలన్నీ చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఏ విషయమూ అజయ్ నమ్మలేదు. ఇప్పటి వరకు తన ఆ విషయాన్ని అజయ్తో చెప్పకుండా దాచిపెట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ చెబుతూ ఉంటే తను తప్పించుకోవడానికి ఇవన్నీ కల్పించి చెబుతుందని అజయ్ అనుకున్నాడు. వెంటనే అజయ్, రమ్య నువ్వు ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అని నేను నిన్ను ఎన్నిసార్లు అడిగాను, కానీ అప్పుడు నువ్వు ఆ విషయాలన్నీ నాకు చెప్పలేదు. ఈ రోజు వీటి గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ మీద ఈ సంఘటనతోనే నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నువ్వు వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నువ్వు ఇంట్లో ఉంటే నేను ఇంక సహించలేను అంటూ కోపంగా చెప్పాడు. రమ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి అత్తగారు ఆడపడిచి అనుకుంటే ఇప్పుడు భర్త కూడా వాళ్ళకి తోడయ్యాడు. ఇప్పుడు నేను నా తల్లికి భారంగా ఎలా మారాలి అని ఏడుస్తూ తన సామాన్లన్నీ సర్దుకొని పుట్టింట్లోకి అడుగుపెట్టింది. తన తల్లి తనని చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా ఎంతో కష్టపడి పెంచింది. ఇప్పుడు తన కడుపులోని బిడ్డని తను ఎలా పెంచాలో కూడా తనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తనకి కనీసం ఉద్యోగం కూడా లేదు. ఇలా ఏడుస్తూనే రోజులు గడుపుతుంది రమ్య.
శాంతమ్మ మాత్రం రమ్యకి ధైర్యం చెబుతూ ఉంది. అవమానించి అనుమానించే మనుషుల మధ్యలోకి మళ్ళీ బలవంతంగా తనని తిరిగి పంపించాలని అనుకోలేదు శాంతమ్మ. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా అజయ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి శకుంతల మరి సుమ మాట్లాడుకుంటున్న మాటలన్నీ అజయ్ విన్నాడు. ఆ అవిటిదాన్ని అందవిహీనురాల్ని వదిలించేసుకున్నాం. మనం చెప్పిన మాటలన్నీ అజయ్ నమ్మేశాడు. నీ మూలంగానే తనకి యాక్సిడెంట్ జరిగిందని, తన కాలు పోయిందని అజయ్కి అప్పటికీ తెలియదు. ఈ వేడిలోనే తనకు గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, మనకి కట్నము వస్తుంది, దాని పీడ కూడా విరగడవుతుంది అంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విని అజయ్ కాళ్ళ కింద నేల జారిపోయింది. వెంటనే తల్లికి చెల్లికి ఎదురుగా వెళ్ళాడు. అజయ్ని చూడగానే వాళ్ళిద్దరికి చెమటలు పట్టాయి. వాళ్ళిద్దరిని అసహించుకొని రమ్య కోసం పరిగెత్తుకుంటూ పుట్టింటికి వెళ్ళాడు అజయ్. రమ్య, నన్ను క్షమించు. అందరి మాటల్ని నమ్మి నేను నిన్ను దూరం చేసుకున్నాను. పుట్టబోయే బిడ్డకు నా అవసరం ఎంతో ఉందని గ్రహించి నేను మళ్ళీ నీకోసమే వచ్చాను అని చెప్పి రమ్యని తన ఇంటికి కూడా తీసుకెళ్లకుండా వేరే అద్దె ఇల్లు చూసి వేరు కాపురం పెట్టారు వాళ్ళిద్దరూ. కొన్ని రోజుల తర్వాత రమ్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. తను తన భర్తలాగానే చాలా అందంగా ఉంది. చాలా రోజుల ట్రీట్మెంట్ తర్వాత రమ్య కాలు కూడా బాగుపడింది. శాంతమ్మ రమ్య కూతుర్ని చూసుకుంటూ ఉంటే రమ్య ఉద్యోగానికి కూడా వెళ్ళొస్తుంది. అజయ్ ఇంట్లో నుంచి వచ్చేయడంతో సుమ, శకుంతల గారు చాలా ఇబ్బందులు పడ్డం మొదలుపెట్టారు. రమ్యని అవిటిదాన్ని చేయాలని చూసినందుకు, కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని చూసినందుకు సుమ మెట్ల మీద నుంచి పడిపోయి తన కాల్ని విరగ్గొట్టుకుంది. శకుంతల గారి భర్త గుండెపోటుతో అర్ధాంతరంగా చనిపోయాడు. భార్యాభర్తలిద్దరినీ విడగొట్టాలని ప్రయత్నించిన శకుంతల గారికి ఆ భగవంతుడు భర్తనే దూరం చేసేశాడు. మనం మన కర్మలకి ఫలితం ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుంది. సుమ, శకుంతల గారు రమ్య విషయంలో చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటాను.